భారతదేశం ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి భారత ప్రధానమంత్రి గారు ఉక్కుపాదం మోపుతా ఉన్నారు. దానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలు మేము వెంట ఉంటామని చెప్పేసి భారత ప్రధాని గారికి ఇచ్చిన మాట ప్రకారం ఉగ్రవాదాన్ని రూపుమాపటంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ప్రజలందరూ కూడా వారి వెంటే ఉంటారని చెప్పేసి ఈ రోజున ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే జాతీయ తిరంగ జెండా పండుగను జెండా యొక్క కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చినటువంటి జనమే కారణం అని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడైనా సరే పాకిస్తాన్ ఉగ్రవాదులందరూ కూడా మీరు చేసే కార్యక్రమాలకు మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. లేకుంటే మీరు అంతం కావడం ఖాయం. దానికి పాకిస్తాన్లో ఉన్న ప్రజలందరినీ కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఇలాంటి వారిని రూపుమాపడానికి ప్రజలు కూడా సహకరించాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంటే రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమం చేపట్టడం పట్ల భారత పౌరుడిగా మీకే విధంగా అనిపిస్తుంది? భారత పౌరుడిగా గర్వపడుతున్నాను. ఆ రోజు స్వాతంత్రం కోసం ఏమేదైతే మహాత్ములందరూ కూడా బయలుదేరారో అదేవిధంగా ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి మేము కూడా గర్వంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఇది ఒక హెచ్చరిక అని చెప్పి తెలియజేస్తున్నాను.